26వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 39వ అధ్యాయము 7వ వచనము. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఏ విషయంలో అయినా కానీ మనము ప్రభువుని బట్టే నిరీక్షణను కలిగి ఉండాలి. ఈ లోకంలో దేని మీద ఎక్కువగా ఆశ పెట్టుకొని నమ్ముకొని ఉండకూడదు. ఎందుకంటే ఏది మనకు తృప్తిని సంతోషాన్ని ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కానీ అది తాత్కాలికమైన సంతోషమే అవుతుంది. ప్రభుని హృదయపూర్వకముగా విశ్వసించి ఎవరైతే నిరీక్షణను కలిగి ఉంటారో వారు సంతృప్తి పరచబడతారు. ఈ లోకంలో మనకు శ్రమలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దేని నిమిత్తమైనా కానీ ముందు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుపై విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభు యొక్క సహాయం కోసము ఓపికతో కనిపెట్టాలి. అంతేకాని ప్రభుని విడిచిపెట్టేసి దేనిపై మనం పూర్తిగా ఆధారపడకూడదు. మీ జీవితాలలో కూడా ఎన్నో నెలలు, సంవత్సరాలుగా కొన్ని కార్యాలు ఆగిపోయి ఉన్నాయేమో. ప్రతిదినము ప్రభుపై విశ్వాసంతో మోకరించి ప్రార్థించండి. ప్రభుపై నమ్మకాన్ని కలిగి ఉండండి. తగిన సమయం కోసము ఓపికతో కనిపెట్టండి. ప్రభువే మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని విడిచిపెట్టి ఈ లోకంలో దేనిపై ఆధారపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా ప్రతిదినము విశ్వాసంలో బలపడుతూ మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.